హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుహాసిని, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. ఈ మధ్యకాలంలో చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ క్లినిక్ వచ్చే వాళ్ళ అందరూ రొటీన్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే స్కిన్ కేర్ రొటీన్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి అని అడుగుతున్నారు. సో టుడే లెట్స్ డిస్కస్ అబౌట్ స్కిన్ కేర్ రొటీన్. స్కిన్ కేర్ రొటీన్లో 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ క్లెన్సింగ్, సెకండ్ థింగ్ ఈజ్ సీరమ్, థర్డ్ థింగ్ ఈజ్ మాయిశ్చరైజర్ అండ్ ఫైనల్లీ సన్ స్క్రీన్. సో కమింగ్ టు ఫస్ట్ వన్, క్లెన్సింగ్. సో క్లెన్సర్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్. If you have oily skin, salicylic acid or glycolic acid based cleanser choose చేసుకోవాలి because అది ఆయిలీనెస్ ని కంట్రోల్ చేస్తుంది. If you have dry skin, tea tree oil based cleanser choose చేసుకోవాలి. If you have combination skin or normal skin, you can choose lactic acid or malic acid based cleansers. If you have sensitive skin, gentle skin cleanser choose చేసుకోవాలి. క్లెన్సర్ ని ఎలా అప్లై చేయాలి అంటే కాయిన్ సైజ్డ్ క్లెన్సర్ తీసుకోవాలి అండ్ ఫేస్ మీద ఈవెన్గా అప్లై చేయాలి అండ్ స్ప్రెడ్ చేసుకుని ఒక 30 seconds వెయిట్ చేసి వాష్ చేయాలి. అది అప్ టు క్లెన్సర్. కమింగ్ టు సెకండ్ థింగ్, సీరమ్స్. సీరం అనేది చాలా ఇంపార్టెంట్. సీరం ఎలా చూస్ చేసుకోవాలి అనేది మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. సీరం ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్, సెకండ్ థింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ కన్సర్న్. సో స్కిన్ టైప్కి వచ్చేటప్పటికి ఆయిలీ స్కిన్ ఉండేటప్పుడు నయాసినమైడ్ బేస్డ్ సీరం ఆర్ సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ బాగుంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కాంబినేషన్ ఆర్ డ్రై స్కిన్ ఉండేటప్పుడు హైల్యూరోనిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ ఆర్ వైటమిన్ సి బేస్డ్ సీరమ్స్ చూస్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు స్కిన్ కన్సర్న్, ఇఫ్ యువర్ కన్సర్న్ ఈజ్ అబౌట్ బ్లాక్ స్పాట్స్ ఆర్ పిగ్మెంటేషన్ అయితే నయాసినమైడ్ సీరమ్స్ అనేవి చాలా బాగుంటాయి బికాస్ ఆయిలీ స్కిన్ని తగ్గిస్తాయి అండ్ బ్లాక్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది. ఇఫ్ యువర్ కన్సర్న్ ఈజ్ అబౌట్ యాక్నీ దెన్ సాలిసిలిక్ యాసిడ్ సీరమ్స్ చూస్ చేసుకోవచ్చు. And if you are worrying about pigmentation, melasma, black spots, then niacinamide serums or glycolic acid based serums or retinol based serums kuda black spots తగ్గించడంలో యూజ్ అవుతాయి. So this is about serums. So third important step is moisturizer. స్కిన్ కేర్ రొటీన్లో మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ బికాజ్ మాయిశ్చరైజర్ ఎప్పుడు యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్ అనేది ఎప్పుడు స్కిప్ చేయకూడదు, ఎందుకంటే మాయిశ్చరైజర్ మన స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేస్తుంది, స్కిన్కి హైడ్రేషన్ ఇస్తుంది, స్కిన్కి గ్లో ఇస్తుంది. సో మనం ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా మాయిశ్చరైజర్ బేస్ ఉంటేనే మనకి ఆ గ్లో బ్రైట్నెస్ అనేది వస్తుంది. సో మాయిశ్చరైజర్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్. ఆయిలీ స్కిన్ ఉండేటప్పుడు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. డ్రై స్కిన్ ఆర్ నార్మల్ స్కిన్ ఉండేటప్పుడు క్రీమ్ ఆర్ లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫార్ములేషన్ ఏం చూడాలి అంటే సిరమైడ్ ఆర్ హైల్యూరోనిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ సరిపోతాయి. ఇఫ్ యూ హ్యావ్ వెరీ డ్రై స్కిన్ ఉండేటప్పుడు సిరమైడ్స్ హైల్యూరోనిక్ యాసిడ్తో పాటు కోకో బటర్, చియా బటర్ ఇలాంటివి ఉండేవి చూస్ చేసుకుంటే మీకు డ్రైనెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. డ్రైనెస్ తగ్గితే స్కిన్ అనేది డల్గా ఉండకుండా హైడ్రేటెడ్గా అండ్ గ్లోయింగ్గా ఉంటుంది. సో కమింగ్ టు ఫైనల్ అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి అందరికీ. సో సన్ స్క్రీన్ చూస్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఫార్ములేషన్. ఆయిలీ స్కిన్ ఉంటే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ డ్రై టు నార్మల్ స్కిన్ క్రీమ్ ఆర్ లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ టు చెక్ ఈజ్ SPF. SPF మీన్స్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సో SPF 30 ఉంటే మనకి 98% ప్రొటెక్షన్ వస్తుంది. SPF 50 ఉంటే 99% సన్ ప్రొటెక్షన్ వస్తుంది. సో థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ టు చెక్ ఈజ్ PA రేటింగ్. PA రేటింగ్ అనేది SPF కంటే PA రేటింగ్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ హై PA రేటింగ్ ఉంటే యూ విల్ గెట్ హై ప్రొటెక్షన్ ఫ్రమ్ UV రేస్. సో PA రేటింగ్ 3+ ఆర్ 4+ ఉన్న సన్ స్క్రీన్ డెఫినెట్లీ చూస్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ పిగ్మెంటేషన్ ఆర్ బ్లాక్ స్పాట్స్, హై PA రేటింగ్ లైక్ 4+ ఉన్న సన్ స్క్రీన్ చూస్ చేసుకుంటేనే బెటర్ ఆప్షన్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ బ్లూ లైట్ ప్రొటెక్షన్. సన్ స్క్రీన్ చూస్ చేసుకునేటప్పుడు బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఆప్షన్ అవైలబుల్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ బ్లాక్ స్పాట్స్ ఆర్ పిగ్మెంటేషన్, టింటెడ్ సన్ స్క్రీన్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ రీఅప్లికేషన్. సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ఒకసారి అప్లై చేసి వదిలేకుండా సెకండ్ టైం అప్లై చేయాలి. యూజువల్లీ సన్ స్క్రీన్ 2 to 3 hours ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది. సో ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ అవుట్డోర్స్, డెఫినెట్లీ 2 to 3 hours తర్వాత రీఅప్లికేషన్ మస్ట్. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇండోర్స్, అట్లీస్ట్ యూ కెన్ గివ్ 4 to 5 hours గ్యాప్. ఫైనల్లీ రీఅప్లికేషన్ అనేది అందరికీ ఇంపార్టెంట్. సో మార్నింగ్ 8 to 9 AM మధ్యలో సన్ స్క్రీన్ అప్లై చేస్తే ఆఫ్టర్నూన్ 1 to 2 PM మధ్యలో రీఅప్లికేషన్ డెఫినెట్గా చేయాలి. స్కిన్ కేర్ రొటీన్ మార్నింగ్ ఎట్లా ఫాలో అవ్వాలి, నైట్ ఎట్లా ఫాలో అవ్వాలి అనేది చూద్దాం.
ఆయిలీ స్కిన్ ఉండేటప్పుడు మార్నింగ్ మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేసినా పర్వాలేదు. సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ షుడ్ బి క్లెన్సర్, సీరం, సన్ స్క్రీన్. Night routine should be cleanser, moisturizer, serum. So if you have normal skin or dry skin, morning definitely moisturizer kuda undali. So morning cleanser first, then moisturizer, then serum, finally sunscreen. Night routine should be cleanser, moisturizer and then serum. If you are more than 30 years of age, retinol kuda add cheskunte better. రెటినాల్ సీరం ఎప్పుడు నైట్ రొటీన్లోనే ఉండాలి. మార్నింగ్ రెటినాల్ సీరం యూజ్ చేయకూడదు. స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా సింపుల్, 3 స్టెప్స్లో అయిపోతుంది. సో స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవటం వల్ల ఏజింగ్ చేంజెస్ ఎర్లీగా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, మెలాస్మా ఇలాంటి కండిషన్స్ నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన స్కిన్ని. స్కిన్ బ్రైట్గా, హెల్దీగా, గ్లోయింగ్గా కావాలి అంటే వెరీ సింపుల్ 3 స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ.